మనీ లెక్కపెట్టేటప్పుడు ఇలా చేయకండి. డబ్బంతా పోతుంది. డబ్బుతో మనం కొన్నిసార్లు అనుచితమైన పనులు చేస్తాము. ఈ చర్యలన్నీ పేదరికానికి దారితీస్తాయి. ఎలాంటి పనులు చేయకూడదు. హిందూ మతంలో మా లక్ష్మి సంపదకు దేవత. మా లక్ష్మిని పూజించడం వల్ల సుఖం, శ్రేయస్సు, కీర్తి, సంపదలకు లోటు ఉండదు. కాని మనకు తెలియకుండానే మా లక్ష్మికి కోపం వచ్చేలా ఉంటాయి మనం చేసే కొన్ని పనులు. అలాంటి పనులు పేదరికానికి దారితీస్తాయి. వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఆహారం, డబ్బును ఎప్పుడూ కలిపి ఉంచవద్దు. వాస్తుశాస్త్రం ప్రకారం డబ్బును ఉంచే పర్సులో ఎప్పుడూ ఆహార పదార్థాలు ఉండకూడదు. ఇది డబ్బును అవమానపరచడమే. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ చేసి డబ్బు పోతుంది. పేదవారికి ఏదైనా దానం చేసేటప్పుడు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు సులభంగా, గౌరవంగా ఇవ్వండి. డబ్బును ఎప్పుడూ విసిరేయకండి. అలా విసిరితే తల్లి లక్ష్మీదేవికి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏదైనా కొనేటప్పుడు లేదా ఎవరికైనా డబ్బు ఇస్తున్నప్పుడు కూడా గౌరవంగా ఇవ్వండి. మీ వేలికి నాలికపై ఉన్న తడిని అంటించి కరెన్సీ నోట్లను ఎప్పుడూ లెక్కించవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మాతృ దేవతను అవమానపరచడమే. నోట్లను లెక్కించేటప్పుడు మీరు నీరు లేదా పొడిని ఉపయోగించవచ్చు. ఎంగిలి చేయడం మాత్రం మంచిది కాదు. మంచం లేదా దిండు కింద డబ్బు ఉంచవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బును ఎప్పుడూ మంచం మీద ఉంచకూడదు. ఎందుకంటే మనం మంచం మీద చాలా పనులు చేస్తాము. డబ్బును ఎప్పుడూ శుభ్రమైన, సురక్షితమైన, మంచి స్థలంలో ఉంచాలి. పాత దుప్పట్లు, దిండు కింద ఉంచడం మంచిది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం తల్లి లక్ష్మీ సంపదలో నివసిస్తుంది. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద లేదా ఎక్కడైనా డబ్బు పడి ఉన్నట్లయితే ఆ డబ్బును మీ నుదుటిపై సాష్టాంగం చేసిన తర్వాత మాత్రమే తీసుకోండి. ఆ డబ్బు ఎవరిది కాదని తెలిస్తేనే మీ దగ్గర ఉంచుకోండి. లేదంటే ఆ డబ్బు తాలూకు వారికి దాన్ని చేరవేయండి. మిత్రులారా, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.